నువ్వు అబద్ధం చెప్పావు అంటూ జడ్జెస్ ఫస్ట్ సేనాపతి మీదుగా దాడి చేశారు. సో, సేనాపతి అని ఒక అబ్బాయి ఎంటర్ అయ్యాడు ఫస్ట్ ఫస్ట్. ఆ అబ్బాయి గురించి ఆ అబ్బాయి ఇంట్రొడక్షన్ లైక్ హి ఈజ్ ఎ ఫస్ట్ డాన్స్ టీచర్. తర్వాతనేమో కొంచెం బోన్స్ ఏదో ప్రాబ్లమ్ వచ్చినాయి. తర్వాత మోడల్‌గా తన కెరీర్‌ని తను బిల్డ్ చేసుకున్నాడు. డిప్రెస్ నుంచి మంచి కెరియర్ వరకు. ఆ ఫామ్‌లో మీసం, గడ్డం హెయిర్స్ తీసేయను అని పెట్టాడు. వీళ్ళు అడిగారు హెయిర్స్ కట్ చేసుకుంటావా అంటే, లేదు మీసం గడ్డం తీసేయమంటే తీసేది కానీ హెయిర్స్ మాత్రం కట్ చేసుకోను అన్నాడు. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్‌కి అబద్ధం చెప్పావని, మోసం చేశావని సంథింగ్ ఏదో జరిగింది. బట్ లాస్ట్ ఫైనల్లీ 2 రెడ్స్, ఒక గ్రీన్ తోటి హోల్డ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోహిత్ అని ఒక అబ్బాయి ఎంటర్ అయ్యాడు. చూడ్డానికి మంచి జిమ్ బాడీ, కెరియర్ పరంగా మంచి జాబ్ చేస్తున్నాడు. బట్ కాకపోతే కెరియర్ గ్యాప్‌లో ఉన్నానని చెప్పాడు. మేబీ లే ఆఫ్స్ వల్ల కావచ్చు. సో, నెక్స్ట్ తన గురించి ప్రెజెంట్ చేసుకున్నాడు. తను ఒక సింగిల్ మదర్‌కి కొడుకులాగా పెరిగాడు. అలాంటప్పుడు ఎలాంటి కష్టాలు, వాళ్ళ అమ్మ స్కూల్ టీచర్‌గా లైక్ ఫైనాన్షియల్లీ ఎలా ప్రాబ్లమ్స్ అయితే తర్వాత మంచిగా అయిపోయారు. ఓకే. సో, అప్పుడు బిందు మాధవ్ గారు వచ్చి మొహాన్ని కొట్టేశారు సడన్‌గా. సో, అతను ఏం రియాక్ట్ కాలేదు. ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే, అంటే వాళ్ళు కొట్టారంటే ఏదో ఉంటది. లేదంటే నన్ను ట్రిగ్గర్ చేయడానికి కొట్టారనుకున్నాను అంటే, వాళ్ళు యాక్ట్ చేస్తున్నావా? లేకపోతే నీ పర్సనాలిటీ ఏంటో మాకు తెలియట్లేదు. నువ్వు నిజంగా స్వీటా? అని చాలా క్వెషన్స్ వేశారు. ఆ తర్వాత ఫైనల్‌కి అభిజిత్ కొంచెం కనెక్ట్ అయిపోయి తను గ్రీన్ ఇచ్చాడు. మిగిలినోళ్ళు రెడ్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక అపూర్వ అని ఒక అమ్మాయి కూడా ఎంటర్ అయిందండి. ఆ తర్వాత ఆ అమ్మాయి మాత్రం యాంకర్ అండ్ న్యూస్ రీడర్, మోడల్. సో, మోడల్ అంటే డెఫినెట్గా వాళ్ళు స్టేజ్ని చాలాసార్లు ఫేస్ చేసి ఉంటారు. గిన్నిస్ రికార్డ్స్లో కూడా ఎక్కింది అన్నట్టు చెప్పింది ఆమె. అలాంటప్పుడు అంటే మీన్స్ ఎంత లైక్ ఫేస్ చేస్తారు కదా వాళ్ళు అక్కడ. ఎన్ని లైక్ ఎన్నో ఫేస్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు అన్నట్టు మీరు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి లైక్ మేము మిమ్మల్ని జడ్జ్ చేయలేకపోతున్నాం అన్నట్టు మాట్లాడారు. బట్ నాకైతే బాగా నచ్చింది. ఆమె ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా నవ్వించింది ఆమెదైన శైలిలో. సో, ఫైనల్గా సేమ్ 2 రెడ్స్ విత్ 1 గ్రీన్ హోల్డ్. ఇంకో అమ్మాయి గౌరీ అని ఒక అమ్మాయి ఎంటర్ అయ్యారు. ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ అంట, అంటే ట్రాన్స్ఫర్మ్ అయింది. సో, ఆ అమ్మాయి కూడా లైక్ క్లాసికల్ డాన్సర్ బాగానే చేసింది. కానీ ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ లాగా అంటే లైక్ నేను ట్రాన్స్జెండర్ అని ఎవరికి తెలీదు అని చెప్పింది. మళ్ళీ మధ్యలో సార్లకి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళకి మాత్రమే తెలుసు అంటే అక్కడే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో, కన్ఫ్యూజన్గా ఉన్నావు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని ఒక్క గ్రీన్, మిగిలిన రెడ్స్ తోటి ఆ అమ్మాయి కూడా హోల్డ్లోకి వెళ్ళింది. లాస్ట్ పర్సన్ బాగి. ఈమెకు కూడా 2 గ్రీన్స్, ఒక రెడ్ వచ్చాయి. ఆమె కూడా చాలా లైక్ షీఈ్ ఎ నార్మల్ హోమ్ మేకర్ అండ్ సమ్ ఏదో జాబ్ చేసేదంట. మధ్యలో ఇప్పుడైతే చేయట్లేదు అంది. లవ్ మ్యారేజ్ అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ అంటే లవ్ అంది. కానీ బాగా ఎంటర్టైన్ చేసింది. జడ్జెస్ అయితే కొంచెం ఇంప్రెస్ అయ్యారు. కాకపోతే ఫ్యూచర్ లైక్ ఫర్దర్ రౌండ్స్ ఎట్లుంటో చూడాలి కాబట్టి. కానీ వీళ్ళ మధ్యలో ఒక ఫ్లాష్, మెరుపు తీగలాగా చాలా మంది వచ్చారు పోయారు, వచ్చారు పోయారు. అసలు వాళ్ళకి ఏమి ఇచ్చారో కూడా తెలియదు. బయటకు మాత్రం వాళ్ళు అంటే వాళ్ళు బయటకు వచ్చి మాకు గ్రీన్స్ ఇచ్చారు. కనీసం వాళ్ళకి అసలు స్కోపే లేదండి స్క్రీన్లో. మీరు ఈరోజు ఎపిసోడ్ చూసాక చూడండి అండ్ కామెంట్ చేయండి.